పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గాన్ని హింసాత్మకంగా మార్చేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు ఆరోపించారు. టీడీపీ నేతల దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలు సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని మంత్రి అంబటి నంబూరు శంకర్రావు పరామర్శించారు. వైసీపీ కార్యకర్తలు నేతలు ఎక్కడా దాడులకు పాల్పడలేదన్నారు. ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడును హింసాత్మకంగా మారుస్తూ టీడీపీ నేతలు రౌడీ రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి మెజారిటీ వచ్చే గ్రామాల్లో అల్లర్లు క్రియేట్ చేశారన్నారు. గొడవలు చేస్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్నందుకు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు. పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి. పల్నాడు జిల్లాలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఆయన. పలు చోట్ల వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు మంత్రి అంబటి. ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను. పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఏమిటి దుర్మార్గం ఉంటున్నా? ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్ నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు. మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం.